మొత్తం అని ఈ స్పిరిట్ వచ్చేయండి వచ్చేవాళ్ళు వస్తారు. ఈద్ ముబారక్. అమ్మా రామా కొద్దిగా. ఓకే, ఈద్ ముబారక్. పకడో పకడో. ఈద్ ముబారక్. ఓకే రైట్. థ్యాంక్ యూ బోలే. ఓకే హలో హలో తెల్లలా. ఓకే ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను, 1 లీటర్ మిల్కు మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇస్తున్నటువంటిది కాదు. ఇది గత 5 ఏళ్ళుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం.
ఒక సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. కానీ ఇంచుమించుగా ఇది 4వసారి ఇవ్వటం జరుగుతుంది. అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం. ఇఫ్తార్ పెడుతుంటే ముస్లిమ్స్ కన్నా ముస్లిమేతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. మహిళలకి పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వీఆర్ఓలు కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కూటమి ఏమైతే ముస్లిం సోదరులకి ప్రామిస్ చేసి ఉన్నామో, పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఎతికి ఎంతమంది అద్దెలలో ఉంటే వాళ్ళకి శాశ్వతంగా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయగలుగుతాం, చేసి చూపిస్తామని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు, ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది. ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ మేమంతా కూడా ఒక అన్నదమ్ముల భావంతో సంఘీభావంగా నడుస్తున్నాం. వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమంతా కూడా మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అందరికీ కూడా ఈద్ ముబారక్.